ఇప్పుడు కోర్టును ఆశ్రయించిన నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరినట్టుగా చూస్తున్నాం. సో మొత్తానికి ఏఐ తోటి తిప్పలు తప్పట్లేదు అనేది మరోసారి చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎస్ హరి, సోషల్ మీడియాలో తమ పేరు ప్రతిష్టలకు భంగం కలిగిస్తుందంటూ, అట్లాగే ఏఐ వచ్చిన తర్వాత ఏఐ ఎఫెక్ట్ తోటి సోషల్ మీడియాలో పలువురు నటీనటులు కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద అసత్య ప్రచారం జరుగుతుందంటూ కూడా వాళ్ళ అనుమతి లేకుండా ఫోటోలు, తర్వాత వాళ్ళ పేర్లు, తర్వాత వాళ్ళ వాయిస్ ఇట్లాగా అందరూ కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా పలువురు సినీ తారులు కోర్టు మెట్లెత్తుతున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు, నిన్న జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుందంటూ కూడా ఆయన ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. దానికి సంబంధించి 3 రోజుల్లో ఆయన మీదున్న ఇతర సైట్లు, సోషల్ మీడియా సైట్లలో కానీ, తర్వాత ఈ కామర్స్ సైట్లలో కానీ అతని మీదున్న అసత్య ప్రచారాలను చేసిన అన్ని ఖాతాలను కూడా తొలగించాలని చెప్పేసి హైకోర్టు తీర్పిచ్చింది. దీంతో ఇంతేకాదు, ఇంతకుముందు కూడా నాగార్జున కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి కూడా సిటీ సివిల్ కోర్టును కూడా ఆశ్రయించారు. ముఖ్యంగా వీళ్ళు జరుగుతుంది ఒకటే మాట, నటీనటులకు సంబంధించి తమ అనుమతి లేకుండా తమ ఫోటోలను వాడుకుంటున్నారు, అలాగే తమ వీడియోలను వాడుకుంటున్నారు. ఊర్లో అయితే కనుక ఒక సినిమాకి సంబంధించి కానీ ఒక షాప్ ఓపెన్ చేయాలన్నా కూడా పెద్ద ఎత్తున వాళ్ళ వాయిస్ తోటి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఇదంతా కూడా తెలిసి తెలియక జరుగుతున్నా కూడా ఇదంతా చాలా తప్పు అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఢిల్లీ హైకోర్టుని నాగార్జునతో పాటు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ ఇలాంటి పెద్ద వాళ్ళందరూ కూడా ఆశ్రయించారు. ముఖ్యంగా మనం గమనించవచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ తోటి చాలా మంది నటీనటులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టెక్నాలజీని ఆహ్వానించాల్సిందే, కానీ దీనివల్ల చాలా ముప్పు ఉంది. ప్రభుత్వాలు ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకోవాలి, కఠినమైన చట్టాలు తీసుకురావాలని చెప్పేసి కూడా పలువురు నటీనటులు తెలుపుతున్నారు. హరి.